రవి బస్సు ఎక్కడ ఉంటాడు? బెంగళూరులో. ఫ్లైట్ టికెట్ నేను బుక్ చేసుకున్నాను. ఏమైందన్నా? పిచ్చిదాంగి కూడా కాదు వాడు. రవి బస్సు రాడు ఆ బీజేం ఏందన్నా? బీజేం ఏంది? సినిమాకి మైనస్ అదే అంటారా? బ్యాక్గ్రౌండ్ సినిమాకి మైనస్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమా బాగుంది కానీ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని పోయింది. రవి బస్సు కానీ ఇల్లు ఎక్కడ ఉందో నాకు చెప్పండి. బండలు పట్టుకుంటా. కేజీఎఫ్ కూడా ఆయన కొట్టిండు కదా? ఏందన్నా? కేజీఎఫ్ కూడా ఆయన కొట్టిండు. కేజీఎఫ్ కూడా ఆయన కొట్టినా? మరి అట్లయితే మొన్న సల్మాన్ ఖాన్ మ్యూజిక్ సినిమా కూడా ఆయన కొట్టిండన్నా. అది బయటకు రాలే. రవి బస్సు ఇల్లు చెప్పండి. ఇక్కడనే ఉంటాను నేను, రాజనగర్లో. నేను బండలు పట్టుకొని పోతాను. ఏందన్నా ఈ మ్యూజిక్? సర్వర్ ఫ్యాన్ అన్నా నేను. మ్యూజిక్ ఒకటే మైనస్ అయిందన్న. మ్యూజిక్ ఒకటే మైనస్ అంతే. ప్రభాస్ ఫ్యాన్ అన్నా మేము. ప్రభాస్ ఫ్యాన్స్ మేము. ఎప్పుడన్నా ఇక మేము చూసాం ప్రభాస్. ఒకడేమో మ్యూజిక్ తో కొడతాడు, ఇంకొకటి ఈ ముఠగాళ్ళందరూ కానీ పని కట్టుకుని వస్తారు రేందా ప్రభాస్ మొత్తం ముఠ కొట్టడానికి. ఏం మాట్లాడలేకపోతాను. వాడు ఓం రావుత్ గాడు వాడు పని కట్టుకుని అక్కడ నుండి వచ్చాడు. వాడెవడో అక్కడ కూడా వచ్చిండు. మ్యూజిక్ లేదు. సినిమా బాగుంది కానీ మ్యూజిక్ లేదు. సినిమా మాత్రం బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.